ఒకసారి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మరి వెనుకబడిన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో దాన్ని తుంగలో దొక్కే విధంగా ఉండడం వల్ల ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ ఈరోజు బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మాకు ఎవరి మీద కూడా ఎటువంటి వ్యతిరేకతలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సముచిత న్యాయం కావాలని మేము ఈ బంధు నిర్వహించడం జరిగింది. దీనికి మీరు కట్టుబడి ఉండి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మరలా పునరాలోచన చేసి మరి ఏదైతే రాజ్యాంగం గతంలో అది రాజ్యాంగానికి విరుద్ధమని తీర్పునిచ్చిందో దాన్ని మరొకసారి వెనక్కి తీసుకోవాలని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రానున్న రోజుల్లో ఇదే రకంగా ఉపహరించుకోకపోతే 59 ఉపకులాలు కూడా ఈ నిరసన కార్యక్రమాలు అనేకమైనవి కూడా తెలియజేస్తాయని తెలియజేసుకుంటున్నాను.